హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అమ్మో, ఈ ఇషాన్ సార్ వచ్చాడో ఏమో. అసలే నేను చాలా లేటుగా వచ్చా. మే ఐ కమిన్ సార్ అని అంటూ లోపలికి వచ్చాడు కుమార్. యా కమిన్ అని అంటాడు ఇషాన్. సార్ అది అని ఆగిపోతాడు కుమార్. చాలా ఎక్కువ ట్రాఫిక్, అందులో చాలా రైన్ పడుతుంది, అందుకే లేట్ అయింది. అదే కదా నువ్వు చెప్పేది అంటూ కుమార్కి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు ఇషాన్. ఏంటి ఈయన, నేను ఏం చెప్పాలనుకున్నానో అదే చెప్పాడు అని అలాగే ఆలోచిస్తూ ఉంటాడు కుమార్. యూ స్టూపిడ్, నీకు అసలు బుద్ధి కూడా లేదా? ఎప్పుడు అవే చెబుతూ ఉంటావా? ఇప్పుడు లేట్గా వచ్చినందుకు నేను నీకు పనిష్మెంట్ ఇస్తున్నా. వెళ్ళి లిఫ్ట్ యూజ్ చేయకుండా నడుచుకుంటూ వెళ్ళి అప్పర్ ఫ్లోర్లో ఉండే కునల్ దగ్గర ఫైల్ తీసుకొనిరా అని సీరియస్గా చెప్తాడు ఈశాన్. ఏంటి, నడుచుకుంటూనా అని దీర్ఘం తీస్తూ ఉంటాడు కుమార్. అవును, యూ కెన్ గో నౌ అని సీరియస్గా చెప్తాడు ఈశాన్. హా, ఓకే సార్ అని అంటాడు కుమార్. ఏంటి ఇక్కడే ఉన్నావు? ఇంకా 1 మినిట్ ఉంటే నా చేతిలో చస్తావు అని సీరియస్గా అంటాడు ఇషాన్. ఏంటి ఈ ఎముడు ఈరోజు ఇలా ఉన్నాడు? పోయి నేను ఇతని ఆఫీసులో ఇరుక్కున్న అగ్రిమెంట్ ఉంది కాబట్టి వెళ్ళలేకపోతున్నా, లేకపోతే అసలు ఇక్కడ ఉండేవాడినే కాదు అని అనుకుంటూ కుమార్ వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ ఒసే ముద్రస్టప్ మొహందానా, ఎక్కడ చచ్చావు? ఇక్కడికి రా, ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు అని పెద్దగా అరుస్తుంది ఒక ఆవిడ. వస్తున్నా పిన్ని, ఇప్పుడే ఇల్లంతా శుభ్రం చేశా కానీ అని ఆగిపోతుంది కస్తూరి. కానీ ఏంటి, ఇక్కడ చూడు ఎలా ఉందో, నిన్ను ఇలా కాదే ఇది తీసుకొని అని పెద్దగా అరుస్తుంది. వద్దు పిన్ని, కొట్టొద్దు పిన్ని అంటూ కర్రతో తనను కొడుతున్న పిన్నిని ఆపలేకపోతుంది కస్తూరి. కొత్తగా నీకు ఈ మధ్య బాగా రెక్కలొచ్చాయి. ఈ మధ్య నువ్వు కూడా అందరిలా తెగ వయ్యారాలు వలకబోస్తున్నావు. ఎంతైనా పెద్ద ఉద్యోగం వచ్చింది కదా, పైగా పెద్ద బిల్డింగ్లో పనిచేస్తున్నావు కదా, ఆ మాత్రం పొగరు ఉంటుందిలే. నీ పొగరు ఎలా దింపుతానో చూడు ఇప్పుడు అని పెద్దగా అరుస్తుంది. పిన్ని, ఏం చేస్తున్నావు నువ్వు? పిన్ని, ఇప్పుడు ఇది ఎందుకు వేడి చేస్తున్నావు అంటూ పొయ్యి మీద పెట్టిన కాలుస్తున్న అట్లకాడను చూస్తూ భయంతో అడుగుతుంది కస్తూరి. నీకు బాగా పొగరు పట్టింది కదా, ఆ పొగరుతో ఎవడినో ఒకరిని ప్రేమిస్తే అందుకే దీన్ని నీ చేతికి గుర్తుగా పెడితే నువ్వు నీ ఆలోచనలను దారి తప్పినప్పుడల్లా నీకు అవి గుర్తు చేస్తూ ఉంటాయి అంటూ పొయ్యి మీద ఉన్న అట్లకాడను తీసి కస్తూరి చేతి మీద ఇంకా అరచేతిలో పెట్టింది వాళ్ళ పిన్ని. అసలే పని చేసి నొప్పిగా ఉన్న ఆ చేతులకి ఇప్పుడు ఇంకా బాధను తెచ్చిపెడుతుంటే ఆ అట్లకాడను గట్టిగా తీస్తున్నా వాళ్ళ పిన్ని దాన్ని అలాగే గట్టిగా పట్టుకోవడంతో ఏం చేయాలో తెలియక గట్టిగా నొప్పిని భరించలేక అరుస్తూ ఉంది. వద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని, చాలా మంటగా ఉంది. నేను ఎప్పుడు ఏ తప్పు చేయను. ప్లీజ్ పిన్ని, వదులు పిన్ని అని అరుస్తూ ఉంది. అలా రా దారికి, వెళ్ళి రెడీ అయిపో ఉద్యోగానికి. మళ్ళీ డబ్బులు ఎవడిస్తాడు నీకు నీ తమ్ముడికి అంటూ వెళ్ళిపోయింది వాళ్ళ పిన్ని. అనుకుంటూ కాలిన చేతిని చూసుకుంటూ మెల్లిగా గాలి ఊదుతూ ఏడ్చుకుంటూ గదిలోకి వచ్చి పక్కనే ఉన్న ఆయింట్మెంట్ తీసుకొని రెడీ అయ్యి పక్క గదిలో ఆరోగ్యం బాగోలేక నిద్రపోతున్న తమ్ముడి దగ్గరికి వెళ్ళి తనను చూసి ఆఫీసుకు బయలుదేరుతుంది కస్తూరి. అసలే జాబ్కి మొదటి రోజు. తాను చదివింది బీటెక్ అయినా ఎప్పుడు స్నేహితులతో బయటికి వెళ్ళింది లేదు. అతి కష్టం మీద చదువు ముగించి ఇంటి దగ్గర ఉన్న కస్తూరికి వాళ్ళ పిన్ని పెట్టే బాధలు భరిస్తూ ఉన్నా ఆరోగ్యం బాగోలేని తమ్ముడికి పిన్ని ఏ విధంగా ఖర్చు పెట్టను అని తేల్చి చెప్పాక తమ్ముడికి ఆరోగ్యం కోసం జాబ్ చేయాలని అనుకొని తన వీధిలో ఉంటున్న తన సీనియర్ అయిన రాజేష్ని జాబ్ గురించి అడగ
అడగటంతో రాజేష్ తను ఉంటున్న కంపెనీలో ఖాళీలు ఉన్నాయి అనడంతో అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ అయ్యి మొదటిసారి పిన్ని పెట్టిన ఆంక్షలు దాటుకుంటూ పిన్నికి దూరంగా తన ఊరికి 5 ఊర్ల దూరంలో ఉన్న నగరంలోకి వెళ్తుంది కస్తూరి. అసలు బస్సు రాకపోవడంతో మొదటి రోజే లేట్ ఎందుకని తన దగ్గర తమ్ముడి మందుల కోసం దాచిన డబ్బుతో ఆటోలో వెళ్ళింది ఆఫీస్కి. ఆఫీస్లో సంతోష్ సంతోష్ అని ఫోన్లో అరుస్తున్న ఇషాన్ దగ్గరికి వచ్చాడు సంతోష్ భయంతో. మే ఐ కమిన్ సార్ అని అంటూ. కమిన్, కొత్తగా హైర్ చేసుకున్న వాళ్ళలో నీ టీంలో ఉన్న అమ్మాయిని నా దగ్గరకు పంపించమని చెప్పా కదా, మర్చిపోయావా నీవు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నెగ్లెక్ట్ చేస్తే పిచ్చి కోపం వస్తుంది, తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తారు అని పెద్దగా అరుస్తాడు ఇషాన్. అది సార్ అంటూ గుటకలు మింగుతూ ఆ అమ్మాయి ఇంకా రాలేదు సార్ అని అంటాడు. వాట్ అని ఆశ్చర్యపోతాడు ఇషాన్. అవును సార్, ఆ అమ్మాయి ఇంకా రాలేదు అని అంటాడు సంతోష్. ఏంటి సంతోష్, నీకు అసలు బుద్ధి ఉందా? ఎలాంటి వాళ్ళని తీసుకోవాలో కూడా తెలియదా నీకు? నిన్ను అంటూ తిట్టి తను వస్తే నా దగ్గరికి పంపు, ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అని చెప్తాడు ఇషాన్. ఓకే సార్ అని వెళ్తూ, ఏంటో తనకు ముందే చెప్పాను తొందరగా రమ్మని, కానీ ఇంకా రాలేదు. ఒక 15 నిమిషాల తర్వాత హలో ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది కస్తూరి. నువ్వు కస్తూరివి కదా అని అంటారు. అవును సార్, నిన్న నేను అని అంటున్న కస్తూరితో అదంతా తర్వాత, ముందు సార్ దగ్గరికి వెళ్ళు, చాలా కోపంగా ఉన్నాడు నీ మీద, వెళ్ళు అనుకుంటూ లేట్ అయినందుకు సారీ చెప్పాలి అని లోపలికి వెళ్ళింది కస్తూరి. మే ఐ కమిన్ సార్ అని అంటూ. రండి మేడం రండి అంటూ కుర్చీని అటువైపు నుండే కోపంగా వస్తున్న వాయిస్ని వింటూ భయంతో వచ్చింది కస్తూరి. సార్ అంటూ. ఏంటి అంటూ కోపంగా అటువైపు నుండి ఇటు తిరిగి అక్కడే నిల్చున్న కస్తూరిని కింద నుండి పైదాకా చూసి, ఏంటి ఇక్కడ ఏమన్నా పూజలు చేస్తున్నారా? అలా అమ్మోర్లా వచ్చావు నువ్వు, నీకు ఆఫీస్కి ఎలా రావాలో కూడా తెలియదా అని అంటాడు ఇషాన్. సార్ అది అని అంటుంది కస్తూరి. ఏంటి అది అనుకుంటూ, నువ్వు నీ వాలకం ఒకసారి అటు చూడు, అలా రావాలి, ఇలా కాదు. తలలో ఆ పూలు ఏంటి, చేతికి ఇవేంటి ఇన్ని, ఇంకా నీ డ్రెస్ శాలరీ బాగానే ఇస్తున్నాంగా, కనీసం ఆ మాత్రం కూడా వేసుకోకుండా వస్తే కంపెనీ పరువు ఏం కావాలి అంటూ సీరియస్గా అంటాడు ఇషాన్. అంటే సార్ అని అంటుంది కస్తూరి. చూడు, ఐఎమ్ కమ్ టు ది పాయింట్. నువ్వు ఆఫీస్కి 15 నిమిషాలు లేట్గా వచ్చావు అంటే ఆ 15 నిమిషాలు కంపెనీ టైంని వేస్ట్ చేశావు. ఇంకా నాతో పాటు నీ కోసం చూస్తూ బయట నిలబడిన సంతోష్ టైం, ఇంకా నా టైం కూడా. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్ కోసం ఇద్దరం వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే మా అందరి టైంని వేస్ట్ చేసినందుకు నీకు నా పనిష్మెంట్. నా డోర్ దగ్గర అటువైపు నిలబడి వచ్చిపోయే వాళ్ళకి డోర్ తీయాలి నువ్వు. వాళ్ళు నా క్యాబిన్లో ఎంతసేపు ఉంటే అంతసేపు డోర్ని పట్టుకొని అలాగే నిలబడి ఉండాలి కూడా. అదే నీకు నేను ఇస్తున్న పనిష్మెంట్. వెళ్ళి అక్కడ నిలబడు అని చెప్తాడు ఇషాన్. అలాగే సార్ అంటూ బయటకు వచ్చి అక్కడే నిలబడిన కస్తూరిని చూసి ఏం పనిష్మెంట్ ఇచ్చారో అని అడిగి తెలుసుకొని తన పనిలో తను పడిపోయాడు సంతోష్. అసలే పిన్ని పెట్టిన అట్లకాడ గుర్తు చాలా మంటగా పెయిన్ వస్తూ ఉంటే అదే చేతితో మళ్ళీ డోర్ తీస్తూ వేస్తూ అక్కడే నిలబడిపోయింది కస్తూరి. కస్తూరికి ఇచ్చిన పనిష్మెంట్ ఫుల్ఫిల్ కావాలని ఇషాన్ కావాలనే ఎవరినో ఒకరిని పిలిచి వాళ్లతో కావాలనే డిస్కస్ చేస్తూ గంటలు తన డోర్ పట్టుకునేలా చేశాడు. ఇంకా లంచ్ అవడంతో అందరూ లంచ్ చేయడానికి వెళ్ళినా కూడా తాను అక్కడే నిలబడి ఉంది ఇషాన్కి భయపడి. ఇషాన్ మాత్రం తనను చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. అసలే నిన్న కూడా అన్నం తినలేదు తను. ఇప్పుడు కూడా పిన్ని చెప్పిన పనులు అన్నీ చేసి వచ్చేలోపే టైం అయ్యింది. కనీసం బాక్స్ కూడా తెచ్చుకోలేదు తను. ఏంటో ఇలా నిలబడి నాకు కాళ్ళు నొప్పులుగా ఇంకా శరీరం అంతా నీరసంగా ఉంది.
నీళ్లు అయినా తాగుదాము అనుకుంటే అసలు కదలొద్దు అని చెప్పాడు సార్ అనుకుంటూ అలాగే ఉండిపోయింది. అందరూ లంచ్ ఫినిష్ చేసి వచ్చారు. ఇషాన్ వచ్చి కస్తూరితో చూడు వెళ్ళి లంచ్ చేయి అంటూ చెప్పి తనను దాటుకుంటూ వచ్చేటప్పుడు కస్తూరి డోర్ తీయటానికి చేయి పెట్టగానే ఇషాన్కి కస్తూరి చేతి మీద ఉన్న గాయాలు కనబడతాయి. ఆ గాయాలు ఎర్రగా చేతి మీద అక్కడక్కడా ఉన్నాయి. అవి కనపడకూడదు అని తన చేతులతో కవర్ చేసినా కూడా ఎర్రగా అరచేతిలో కనబడుతుంది. అది చూసి ఏమైంది అని అడగాలి అనిపించినా తను అలా అడిగితే ఎక్కడ తను చనువుగా తీసుకుంటుందో అని అడగకుండా లోపలికి వెళ్ళాడు ఇషాన్. కస్తూరి లంచ్ చేయడానికి వెళ్ళినా కూడా చేతి గాయం వల్ల ఇంకా తన దగ్గర డబ్బు తక్కువ ఉండటంతో తను భోజనం చేయలేక నీళ్లు తాగి మళ్ళీ వచ్చి సంతోష్ని అడిగి తన పనిలో పడిపోయింది. ఇషాన్ మాత్రం పాపం ఏమైంది తనకు అనుకుంటూ ఆలోచిస్తూ తను కూడా పనిలో పడ్డాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శ్వేత విసురుగా ఇషాన్ ఇంకా మీ అమ్మ గడువు 1 మంత్ ఉంది అంతే. ఇప్పుడు ఎలాగో తనకు నన్ను పరిచయం చేయవు, కానీ నీతో పెళ్లి జరగాలి అంటే ఎలా నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది శ్వేత. ఏంటి డార్లింగ్ నువ్వు, అమ్మ నిన్ను అస్సలు ఒప్పుకోదు, అమ్మకు ఇలా ఉంటే కాదు అనుకుంటూ మోకాళ్ళు కనిపిస్తున్నట్టు స్కర్ట్ వేసుకొని చేతులకు హ్యాండ్స్ కూడా లేకుండా హెయిర్ని అలాగే వదిలి హెవీ మేకప్ వేసుకున్న తనను చూస్తూ ఇలా ఉంటే అమ్మ ఈ జన్మకి ఒప్పుకోదు నిన్ను, అర్థమైందా అని అంటాడు ఇషాన్. మరి ఏం చేద్దాం, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ మీ అమ్మ ఆస్తి నీ పేరున రాయదు. ఇంకా తను చెప్పిందిగా 1 ఇయర్లో నువ్వు పెళ్లి చేసుకోకపోతే తానే నీకు ఒక అమ్మాయిని చూస్తుందని, నువ్వు ఎదురు చెప్పకుండా ఒప్పుకోవాలి అని. నువ్వేమో నన్ను పరిచయం చేయవు, ఇంక 1 మంత్ ఉంది అంతే అనుకుంటూ అసహనంగా ఇవన్నీ ఎలా కుదురుతాయి ఇషాన్ అంటూ నిరాశతో చెప్పింది. అబ్బా శ్వేత, నన్ను వర్క్ చేసుకొని నువ్వు ఇలా చెప్తుంటే నేను ఎలా ఆలోచించగలను డార్లింగ్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అని అంటాడు ఇషాన్. అవునా సరే, ఇప్పుడు వస్తాయి చూడు ఆలోచనలు అనుకుంటూ ఇషాన్కి దగ్గరగా వచ్చి తన మీద కూర్చొని ఇషాన్ కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు వస్తాయా ఆలోచనలు అని మత్తుగా చెబుతూ తన కళ్ళల్లోకి చూస్తూ మెడను చుట్టేస్తూ మత్తుగా చెప్పింది శ్వేత. డార్లింగ్ నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నేను ఎలా ఆగను అనుకుంటూ శ్వేత కళ్ళల్లోకి చూస్తూ తన పెదవుల్ని చూస్తూ ఉండు, ఇప్పుడు నీ పెదవుల నిజమైన అందాన్ని దాచిపెట్టినా నీకు వాటి నిజమైన అందాన్ని ఇంకా వాటి అమృతలను కానుగ్గా ఇస్తా అంటూ వాటిని అలాగే చూస్తూ వాటిని అందుకోవాలని చూస్తున్న ఇషాన్కి అప్పుడే అక్కడికి మే ఐ కమిన్ సార్ అని కస్తూరి డోర్ నాక్ చేయడంతో ఇద్దరు దూరంగా జరిగారు. ఏయ్ నీకు బుద్ధి ఉందా, అయినా మాటకి నా దగ్గరికి వస్తున్నావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీ మాత్రమే, నేను కంపెనీ ఓనర్, అర్థమైందా నీకు, నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది అనుకుంటే మళ్ళీ వచ్చావు అనుకుంటూ తను శ్వేత ఉన్నప్పుడు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసిందన్న కోపంతో గట్టిగా అరుస్తూ తిడుతూ ఉన్నాడు ఇషాన్. సార్ అది మీరు అని అంటుంది కస్తూరి. ఏంటి ఇంకా నీకు చెప్పాలా, వెళ్ళు ఇక్కడి నుండి అంటూ గట్టిగా అరిచాడు. అలా గట్టిగా అరిచేసరికి ఆ మాటలు అందరికీ వినపడి ఏడుస్తూ బయటికి వస్తున్న కస్తూరిని చూస్తూ పాపం ఒక అమ్మాయి ఆ ఇషాన్కి బలి అయ్యింది అనుకుంటూ కొందరు జాలిగా మరికొందరు యాటిట్యూడ్గా చూస్తున్నారు. అందరూ తనని అలా చూసేసరికి తనకు చాలా బాధ కలిగి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది. శ్వేత మాత్రం ఇషాన్ని కూల్ చేయాలని చూసినా తను కూల్ కాడు అని తెలిసి తను ఇంకా అక్కడ ఉండటం వేస్ట్ అని తను కూడా వెళ్ళిపోయింది. పాపం వచ్చిన రోజే ఇలా జరగడం, సార్ తనను తిట్టడం అన్నీ
తనకు ఎంతో బాధగా అవమానంగా ఉన్నా అక్కడ జాబ్ చేయడం తప్పదు కదా అనుకుంటూ తన తమ్ముడు గిరిని తలుచుకుంటూ ఎలాగైనా గిరికి నయం చేసి అందరిలాగా తను కూడా తిరుగుతూ ఆడుతూ సంతోషంగా చదువుకోవాలి. పేరుకు పెద్దవాడిలాగా ఉన్నా ఇంకా అలాగే ఉండడం చాలా బాధగా ఉంది నాకు. గిరి నా కోసం పనికి వెళ్ళి అక్కడి నుండి కింద పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. వాడికి 15 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్ గారు చెప్పారు. ఎలాగోలా డబ్బు పోగు చేసి గిరికి నయం చేయించాలి అనుకుంటూ వెళ్ళి తనకు చెప్పిన పని చేస్తూ ఉంది కస్తూరి. వాళ్ళ పిన్ని మాత్రం కస్తూరిని ఎలా బాధ పెట్టాలి, ఇంకా ఏం పనులు చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. మరోవైపు ఇషాన్ వాళ్ళ అమ్మ పెట్టిన పెళ్ళి అనే కండిషన్ నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. చూద్దాం ఇషాన్ కస్తూరి జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో, ఇంకా కస్తూరి వీటి నుండి ఎలా తప్పించుకుంటుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.